హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నికల్. ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ జీరోలో ఉన్నప్పటికీ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరికైనా అమౌంట్ పంపించాలంటే యూపీఐ ద్వారా మనం ఇప్పుడైతే పంపించుకోవచ్చు అనమాట. ఒక 20,000 to 50,000 ఎవరికైనా ఎమర్జెన్సీలో ట్రాన్స్ఫర్ చేయాలంటే చేసుకోవచ్చు. సో దీనికోసం మనకి ఆర్బీఐ వచ్చేసరికి మనకి యూపీఐ పే లెటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కనుక ఒక 20,000 to 50,000 ఎవరికైనా యూపీఐ పేమెంట్స్ కావాలంటే చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మనం యూపీఐ పే లెటర్ అంటే ఏంటి, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. గ్లేట్ చేయకుండా ఈ వీడియో మనం వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, యూపీఐ పే లెటర్ ఎలా వర్క్ చేస్తుందంటే సేమ్ మనకి క్రెడిట్ కార్డ్ లాగే మనకైతే పనిచేస్తుంది అనమాట. క్రెడిట్ కార్డులో ఎలా అయితే మనకి క్రెడిట్ లిమిట్ ఇస్తారో యూపీఐ పే లెటర్లో కూడా మనకి కొంత క్రెడిట్ లిమిట్ అనేది బ్యాంక్ అయితే ఇస్తుందని. బట్ క్రెడిట్ కార్డ్కి ఏంటంటే మనకి చాలా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి, మనకి ఇన్కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి, ఎక్కడ పని చేస్తాం ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మనకి సిబిల్ స్కోర్ ఉంటేనే మనకైతే మంచి క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. బట్ యూపీఐ పే లెటర్ అలాంటివి ఏవి అవసరం లేదు, డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు. సింపుల్గా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీకు బ్యాంకే మీకైతే క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మరి క్రెడిట్ కార్డ్కి యూపీఐ పే లెటర్కి మెయిన్ తేడా ఏంటంటే కనుక మనకి క్రెడిట్ కార్డులో మనకి ఒక 45 days టైం అయితే ఇస్తుంది అనమాట. వాడుకున్న క్రెడిట్ మళ్ళీ రీపే చేయడానికి 45 days టైం ఇస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 30 to 45 days అయితే టైం ఇస్తారు. బట్ క్రెడిట్ కార్డులో ఏంటంటే 45 days లోపల మీరైతే రీపే చేస్తే కనుక మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ అయితే వేరు. బట్ ఇక్కడ యూపీఐ పే లెటర్ వీళ్ళైతే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. సుమారు 3% ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇయర్లీ 36% అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మరి యూపీఐ పే లెటర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఎవరైతే ఎమర్జెన్సీలో అమౌంట్ కావాలి అనుకుంటారో, యూపీఐ పేమెంట్స్ వెంటనే అవతల వరకు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటారో, మీ దగ్గర బ్యాలెన్స్ లేనప్పుడు మీకు యూపీఐ పే లెటర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో దీనికోసం మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలో నేను ఇప్పుడైతే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు సింపుల్గా మీ ఫోన్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అయితే ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ పే అయితే చూపిస్తున్నాను. సో గూగుల్ పేలోకి వెళ్ళి అక్కడ మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ సెక్షన్ దగ్గర మీరైతే క్లిక్ చేస్తే కనుక అక్కడ మీకు క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకి గూగుల్ పేలో అయితే కనబడుతున్నాయి. ఒకటి ఐసిఐసిఐ, అదేవిధంగా మనకి స్టేట్ బ్యాంక్ అయితే కనబడుతున్నాయి అనమాట. సో మీది ఏ బ్యాంక్ అకౌంట్, ఆ రెండిట్లో ఏ బ్యాంక్ అకౌంట్ మీకు ఉందో చెక్ చేసుకుని దాన్ని మీరు క్లిక్ చేసి ఎస్ఎంఎస్ మీరు పంపిస్తే కనుక రిక్వెస్ట్ అనేది బ్యాంక్ అయితే వెళ్తుంది. సో బ్యాంక్ రిక్వెస్ట్ చూసిన తర్వాత వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తే మీకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది మీకైతే చూపిస్తారనమాట. ఆ క్రెడిట్ లిమిట్ని అయితే మీరైతే యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే వాడుకోవచ్చు అనమాట. సో దీని ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మీకు దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా వీళ్ళైతే కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సపోజ్ ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి ఈ 2 బ్యాంక్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఐసిఐసిఐ వచ్చేసరికి మనకి అలా యూపీఐ పే లెటర్ యాక్టివేట్ చేయడానికి మనకు 125 రూపీస్ సుమారు ఎంతో ఛార్జ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి వచ్చేసరికి 175 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళైతే ఇనిషియల్ పేమెంట్ అయితే అది యాక్టివేట్ చేయడానికి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారనమాట. ఆ అమౌంట్తో పాటు జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి ప్రెజెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్యూచర్లో మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ మనకి యూపీఐ క్రెడిట్ లిమిట్ అయితే మనకైతే ఇస్తాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో తప్ప ఇది మిగతా టైంలో చూసుకుంటే కనుక ఇది యూపీఐ పే లెటర్ వాడడం అనేది చాలా రిస్క్తో కూడుకునేది. ఎందుకంటే చాలా వడ్డీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దానికన్నా క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 45 daysలో మీకైతే 0 ఇంట్రెస్ట్తో మీకు కొంత అమౌంట్ అయితే వాడుకోవడానికి అయితే ఉంటుంది. సో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు అమౌంట్ కావాలి అన్నప్పుడే మాత్రమే మనకి యూపీఐ పే లెటర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో చాలామందికి ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ ఈ ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ ఉండవు. అలాంటి సందర్భాలు మీకు ఒక కొంత క్రెడిట్ అమౌంట్ కావాలన్నప్పుడు మనకి ఈ యూపీఐ పే లెటర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అదేవిధంగా యూపీఐ పే లెటర్ అంటే ఏంటి అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.